నమస్కారం, మీరు చూస్తుంది ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ. ఎన్నో కథలు, కన్నీటి వెదలు, అవసరం ఎటువంటిదైనా ఆపదలో ఎవరున్నా నేనున్నానంటూ గత 20 సంవత్సరాలుగా కిన్నెర వెల్ఫేర్ సొసైటీని ముందుకు నడిపిస్తున్నారు CEO నాగచంద్రికాదేవి గారు. ఇక మిగతా మాటలన్నీ ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. రండి కీర్తి, వాళ్ళందరూ పరిచయం చేస్తా. వాళ్ళని అందరు ఉన్నారు, అక్కలు అవ్వలంతా. హాయ్. మంచి జోరు మీద ఉన్నారు. అబ్బా మస్తు హుషారు ఉంది, నన్నే చూస్తుంది. మాట్లాడుతుందా అండి? తక్కువ. ఏం పేరు నీ పేరు? మనమ్మ. మనమ్మ వినపడదు కొద్దిగా. ఇప్పుడు బాగుంది, వచ్చినప్పుడు కొంచెం బాగాలేకుండా ఉండే, ఇప్పుడు మంచిగా. బాగున్నావా? తినొచ్చిన కారణం ఇక్కడికి అంటే తను కొంచెం డిప్రెషన్ ఉండింది. ఇంట్లో చూసుకోవడానికి కొడుకు పెళ్లి కాలేదు అనుకుంటే, ఎవరు లేరు ఇంట్లో. చంపేసా. ఓ అమ్మోనే, అక్కడ చూసి మాట్లాడమని చెప్తుంది. నువ్వు ఆమెను చూసి మాట్లాడుతున్నాను. నేను డైరెక్ట్ గా ఆవిడకి వినపడదు అన్నారు కదా అని నీతో మాట్లాడుతున్నాను. ఆంటీ అక్కడ చూడండి అంట. తగ్గేదేలే అంతే, తగ్గేదేలే. ఇట్లుండాలా? ఇట్లా అనొద్దా? ఇట్లా అనొచ్చా? ఇట్లా కూడా అనదా? ఎందుకు? బాగున్నారా? బాగున్నా. మీ పేరేంది? జయలక్ష్మి అమ్మ. జయలక్ష్మియా. మీరు ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి? 1 సంవత్సరం అయింది. 1 సంవత్సరం అయిందా? ఎందుకు వచ్చినావు ఇక్కడికి? పిల్లలేరి? పిల్లలు లేరమ్మా, ఎవరు లేరు. ఇప్పుడు సంవత్సరం అయింది అంటున్నావు కదా ఇక్కడికి వచ్చి. అవును. అంతకు ముందు ఎక్కడున్నావు? అంతకుముందు వేరే హాస్టల్ ఉన్నది, అక్కడ శ్రీరంగవరం అని అక్కడ ఉంటుంది. ఏ ఊరు? మాది మెడ్రాస్ సైడ్ అమ్మా. మద్రాస్ సైడా? తెలుగు మంచి మాట్లాడుతున్నావు. చాలా రోజులు అయింది వచ్చి. అవునా? ఓకే. సో పెళ్ళి కూడా కాలేదు అంతే? పెళ్ళి అయిందమ్మా. బర్త్డే మరి చనిపోయినాడు. అయ్యో. ఓకే. పిల్లలు ఉన్నారా? ఉండి నేను చూసుకోలేదు. లేదమ్మా, పిల్లలు లేరమ్మా. ఆ అమ్మాయి పెంచుకున్న అమ్మాయే ఉన్నది. నువ్వు పెంచుకున్నావా? పెంచుకున్నావు కానీ చూడదు. చూడరు. నువ్వు పెంచుకునే దాకా నీ దగ్గర అన్ని పనులు చేయించుకుందా నీతోని? అన్ని పెళ్లి చేసి తోలిచ్చినావు నా అమ్మనే, తర్వాత నిన్ను తోలిచ్చింది ఓల్డేజ్ హోమ్ కి. అంతే అమ్మా. అది. బాగున్నారా అండి? మీ పేరు? నర్సమ్మ. నర్సమ్మ. మీరెన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి? 12 సంవత్సరాలు. మీరెందుకు వచ్చారు ఇక్కడికి? మా కొడుకు కోడలు తీరిపోయిండ్రు. ఓ, ఎట్లా? ఏమైంది? ఇట్లే ఏమో ఇద్దరు అంటే యాక్సిడెంటా? ముందర కోడలు, తర్వాత కొడుకు. ఏ ఊరు లేదంటే అమ్మ తీసుకువచ్చి పెట్టుకోండి. మన్మళ్ళు మన్మరాలు ఏ ఊరు లేదు. ఎవరు లేరా? ఇక్కడ వంట మీరే చేస్తారా? ఓకే. సో మీరు సర్వీస్ చేస్తూ ఇక్కడే హ్యాపీగా ఉంటున్నారు. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నాను. మీ పేరు? హిమబిందు. హిమబిందు. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? చిక్కడపల్లి నుంచి. చిక్కడపల్లిలో ఉంటారా? హైదరాబాద్ లోకల్? హైదరాబాద్. మరి మీకేం కర్మ ఇక్కడికి వచ్చారు? మమ్మీ ఇప్పుడు చనిపోయారు. ఓకే. అమ్మ నేను ఇద్దరం ఉండేవాళ్ళం. ఓకే. ఇంకెవరు లేరని ఇక్కడ పెట్టారు. సో ఇక్కడ మీరు హ్యాపీగా ఉంటున్నారా? హ్యాపీగా ఉంటున్నాను. నమస్తే అండి. బాగున్నారా? నమస్తే. బాగున్నామ్మా. మీ పేరు? నా పేరు ఆచారి, పద్మనాభాచారి. పద్మనాభాచారి. మీరు ఎక్కడ ఉంటారు? నేను హైదరాబాద్. మీరు హైదరాబాదేనా? మళ్ళీ ఇక్కడ కరోనా వచ్చింది. బ్లాక్ ఫంగస్ వల్ల బోత్ ఐస్ డ్యామేజ్ అయింది. అసలు కనిపించదా? కనిపిస్తుంది. రేపు నవంబర్లో ఆపరేషన్ చేస్తారు. ఇంకెవరు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారు? మా బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు. సో ఇక్కడ ఎవరు రిఫర్ చేశారు మిమ్మల్ని? మా బ్రదర్ రిఫర్ చేశారు. ఎప్పుడైనా మళ్ళీ మీ సిస్టర్స్ వాళ్ళు ఎవరైనా వచ్చి కలుస్తూ ఉంటారా? వస్తారమ్మా, వస్తారు. మంత్లీ వస్తారు. నిజం చెప్తున్నారా? నిజం అమ్మా. మేడం అడగండి, మేడం చెప్తారు కదా. అంతా మంచిగా మరి ఇక్కడ? మంచిగా ఉంది, చాలా బాగుంది. సరే, మీకు ఆపరేషన్ అయిన తర్వాత, సక్సెస్ అయిన తర్వాత మనం మళ్ళీ కలుద్దాం. మీరు నన్ను చూడాలి కదా? డెఫినెట్గా మరి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వరూపరాణి తన పేరు. నమస్తే. బాగున్నారా? నేను బాగున్నానా?
సూపర్. నువ్వు బాగున్నావా? ఆమె బాగుందా? ఆ మాత్రం ఆత్మవిశ్వాసం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. అబ్బా, ఒకప్పుడు జాబ్ పిల్లల్ని పెంచుతున్నారండి మీరు? అవునా? ఒకప్పుడు జాబ్ చేసింది ఇంట్లో. వాళ్ళ తమ్ముళ్ళు మరదళ్ళు వీళ్ళంతా చెల్లెళ్ళంతా ఉండేవాళ్ళంట. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళంతా జాయింట్ ఫ్యామిలీ. తన ప్రాబ్లం ఏంటి? స్క్రీజోఫ్రీనియా అంటే వీళ్ళకి ఏంటంటే ఎవరో కనిపిస్తున్నట్లు, చనిపోయిన వాళ్ళు కనిపించడం, పక్కన ఎవరో కూర్చొని మాట్లాడుతున్నట్లు, తను ఎవరో పిలుస్తున్నట్లు, ఇంకా ఇంకా రకరకాలు ఉంటుంది ఇంట్లో కూడా అనమాట. ఇక్కడ కూడా అంటే మనం లిమిట్గా పెట్టి అన్నీ చూసుకుంటాం కాబట్టి, లేకపోతే భరించలేము, చాలా కష్టము, ఇబ్బంది పెడుతుంది బాగా. ఫీలింగ్ చూడండి తన ఏజ్. ఎంత నీ ఏజ్ ఎంత స్వరూప? 20 years. అంటే అంతలో ఒకసారి 15 సంవత్సరాలు అంటుంది, అందులోకి వెళ్ళిపోతుంది. మ్యారేజ్ మీద ఇంట్రెస్ట్ బాగా, పెళ్లి కావాలంటుంది. ఉన్నారండి బెస్ట్ పిల్లలు? లేదు, పెళ్లి కాలేదు తనకి. కాలేదా? కావాలి నాకు అంటుంది. పెళ్లి చేసుకోవాలా? వాళ్ళు వస్తారు, వచ్చి చూసిపోతారు. వాళ్ళ చెల్లెలు వస్తుంది, అన్నదమ్ములు వస్తారు, బాగా చూసుకుంటారు. ఎందుకంటే ఒకప్పుడు ఈమె వాళ్ళ ఇంట్లో అందరికీ బాగా చేసి పెట్టింది, చూసింది కాబట్టి. కాకపోతే ఇంట్లో పెట్టుకుని అందరూ జాబులకు వెళ్తారు కదా, పెట్టుకొని భరించలేరు తినని. చాలా ఇబ్బంది. అంటే ఏం తెలియదు, పసిపిల్లలు ఎట్లా ఉంటారో అట్లా ఉంటుంది అంతే. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాండి. మీ పేరు? సావిత్రి అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి వచ్చాను. ఇంతకుముందు కూడా ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉండేవారా? నాకు యాక్సిడెంట్ అయింది, ట్రైన్ యాక్సిడెంట్. చెన్నై ట్రైన్లోంచి పడిపోతే వీళ్ళు సిఆర్పి వాళ్ళు ఆమన వేదికలో తెచ్చిపెట్టారు సికింద్రాబాద్. అక్కడ మంచాలు లేవు, ఇలాంటివి. వాళ్ళంతా నొప్పులుగా ఉండి మంచం అడిగితే శ్రీరంగవరం అని మేడ్చర్ల దగ్గర ఉంది, అందులో పెట్టారు. అన్మ్యారీడ్ అండి. అమ్మ నాన్న? అమ్మ నాన్న లేరు, అన్నయ్య ఉన్నారు. ఓకే. మా అన్నయ్య హైకోర్టులో చేస్తారు. వస్తారా అన్నయ్య అప్పుడప్పుడు చూడడానికి? రావటం లేదు. అక్కడ ఉన్నప్పుడు చేసినప్పుడు పని వచ్చేవారు వాళ్ళిద్దరు, రావటం లేదు. తర్వాత 10 years ఇద్దరు దాపు ఇక్కడే ఉన్నా. ఈ అమ్మ తీసుకొచ్చారు. అక్కడ ఇల్లు బాగోక ఎలుకలు ఖర్చి ఇన్ఫెక్షన్ వచ్చింది కాలుకి. అమ్మ ప్రేమతో తీసుకొచ్చి ఇప్పుడు రేపు 7th నేను వచ్చి సంవత్సరం అవుతుంది. ఈ ఆగస్టు 7th సంవత్సరం అయిందమ్మా. అమ్మ ప్రేమతో తీసుకొచ్చి అప్పటి నుంచి నన్ను బాగా చూసుకుంటారా? చాలా బాగా. అందరు ఫ్రెండ్సేనా వీళ్ళందరూ? అందరూ ఫ్రెండ్సే. బాగుంటారు వాళ్ళ సపోర్ట్ ఒకరికొకరు. వీళ్ళంతా మేము మమ్మల్ని పక్కకు పెడతారు. అప్పుడు ఏం కాదు, మిమ్మల్ని పెడితే లేనే లేదు. ఎవరు ఈ టీంకి లీడర్ అసలు? అది అక్కడ ఉంది, టీమ్ లీడర్ అక్కడ ఉందా? ఆవిడ పలకరించి వస్తానైతే. సరే అమ్మా. మీ పేరు? నిర్మల. నిర్మల గారు మీరే అంట కదా ఈ టీంకి లీడర్? అక్క అంటారు, నాకు నేను అనుకోను. అంతేనా? సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నాది విజయవాడ. ఫాదర్ రిచ్ ఫ్యామిలీ. ఫాదర్కి బిజినెస్లో లాస్ వచ్చి ఫ్యామిలీ పొజిషన్, ఫైనాన్షియల్ పొజిషన్ అప్సెట్ అయింది. అది తట్టుకోలేక నాకు డిప్రెషన్ స్టార్ట్ అయింది. ఓకే. స్కిజోఫ్రీనియా, నాకు కూడా స్కిజోఫ్రీనియానే. దట్ మీన్స్? స్కిజోఫ్రీనియా మీన్స్ డెల్యూజన్, హాల్యూసినేషన్. డెల్యూజన్ అంటే మనుషులు లేకపోయినా కనపడతాం, చెవులో మాటలు వినపడతాం, అట్లా వెంటనే తగ్గింది నాకు. కానీ నాకు ఫాదర్ బ్రదర్ ఇద్దరు 3 నెలల తేడాతో ఇద్దరు చనిపోయారు. అది బాగా దెబ్బతీసింది. ఆల్రెడీ డిప్రెస్డ్ పర్సన్కి దెబ్బ మీద దెబ్బ. మా మదర్ ఏమో అప్సెట్ అయ్యి బాగా వైరాగ్యంలాగా వచ్చి స్వామీజీ ఆశ్రమంలో ఉంటున్నారు. రమ్మని పిలిచిన రారని, మీరే ఉండండి, నాకు ఇక్కడే బాగుంది అంటుంది. వైరాగ్యంలాగా వచ్చేసింది ఆమెకి. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో సూపర్ సీనియర్ అనమాట మీరు. బాగున్నారా? బాగున్నాను. మీ పేరు? స్వాతి. 20 ఏళ్ళు అయింది అన్నారు కదా మీరు ఇక్కడ? 20 ఏళ్ళు అయింది వచ్చి నేను. మీ కుటుంబ నేపథ్యం? మా ఊరు నక్రేకల్, మా పుట్టేలు నక్రేకల్. మా ఇంటికాడ ఉన్నప్పుడు మా తమ్మునికి నాకు గొడవ అయింది. గొడవ అయితే మా తమ్ముడు చెప్పినట్టు వినలేదు, నేను చెప్పినట్టు వినలేదని మా ఇక్కడ తీసుకొచ్చాడు. చెప్పినట్టు నేను వినలేదని తీసుకొచ్చి ఇక్కడే ఉంచాడు. నేను తీసుకుపోలే, వదిలేసిండ్రు మా తమ్ముడు మా వాళ్ళు వదిలేశారు. మేడమే నన్ను చూసుకుంటుంది. 20 ఏళ్ళ బట్టి మేడమే నీకు అయింది. చెప్పు.
నాకు పెళ్ళయింది. తమ్ముడు గురించి చెప్తాను చూసినావా? భర్త మొగుడు చెప్పదు, మొగుడు చాలా మంచోడు. మొగం మంచోడు కాదు, మా ఆయన మంచోడు కాదు, మా ఆయన వదిలేసిండు నన్ను. ఇద్దరు పిల్లలు, ఇద్దరు అమ్మాయిలు అనమాట. తనకి చిన్నప్పటి నుంచే ఉంది, చాలా ఉండేదంట. అట్లా వాళ్ళకి మ్యారేజ్ చేయకూడదండి, ఇదే డిప్రెషన్ స్కిజోఫ్రెనియా తనకు కూడా. ఇలా ఉండే వాళ్ళకి మ్యారేజ్ చేయకూడదు, కానీ వాళ్ళు అది దాచిపెట్టి పెళ్లి చేశారు. సో ఈ అమ్మాయికి హై పిచ్లో ఉండింది, అసలు చాలా మనం చేయలేము, హ్యాండిల్ చేయలేము. ఈమె ఏంటంటే కొంచెం ఆధ్యాత్మికంగా కొంచెం అన్ని నేర్పించడము చేయడము అవి చాలా బాగా చెప్తుంది. ఒక శ్లోకం చెప్పు. చెప్తాను. దిశంతు మే దేవా సదాత్వదీయాః దయాతరంగానుచరాः కటాక్షాः స్తోత్రేషు పుంసాం అమృతం క్షరంతిం సరస్వతిం సంస్కృత కామధేను. ఆల్మోస్ట్ 1 year బేబీ దగ్గర నుంచి 106 సంవత్సరాలున్న వాళ్ళ వరకు మీరు సర్వీస్ అందించారు. బెడ్ రిడన్ అయిన వాళ్ళని కూడా మీ సర్వీస్తో ఈ వెల్ఫేర్ అసోసియేషన్ని, సొసైటీని నడిపిస్తున్నారు. అసలు ముందు లోపలికి వచ్చే ముందే కొద్దిసేపు ఎట్లా మనసంతా ఎట్లనో ఉంటుందేమో, కొంచెం ఎలాగో మనం మామూలుగా సినిమాలో సీరియల్లో ఎప్పుడైనా చూస్తుంటేనే ఇట్లా అలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనుకుంటాం. అలాంటిది ఇప్పుడు వాళ్ళని పర్సనల్గా కలుస్తున్నాను, మాట్లాడుతున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు శతకోటి దండాలు, ధన్యవాదాలు కూడా. మా ముందే మైండ్ ప్రిపేర్ చేసుకొని వస్తున్నాం మేము. లాంటి బాధని 20 yearsగా చూస్తూ ఇలాంటి సర్వీస్ని ఎలా అందిస్తున్నారమ్మా? మీరు చెప్పింది కరెక్టే. ఎందుకంటే మనము ఎక్కడైనా హ్యాపీగా వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉండాలని వెళ్తాం మనము. నా ప్రయాణం ఏంటంటే కష్టంతోనే మొదలైంది. అంటే నా కష్టంతో మొదలైంది అనమాట. అది నా కష్టాన్ని నేను పక్కన పెట్టుకొని మర్చిపోవాలనుకుంటే ఇంకొక పెద్ద కష్టం. ఇప్పుడు ఒక గీత చిన్నది చేయాలంటే పైన ఒక పెద్ద గీత గీయాలి కదా, ఆ విధంగా ఈ గీతను చిన్నది చేయడానికి నేను ఒక పెద్ద గీత గీసుకున్నాను అక్కడ. అంటే మీకు ఇబ్బంది లేకపోతే మీరు పడిన ఆ వేదన ఏంటో తెలుసుకోవచ్చా? మామూలుగా నేను మాదంతా పల్లెటూరే, కడప జిల్లా మాది. ఎర్రగుంట్ల గ్రామంలో మా మేనత్త ఉండేదన్నమాట. నాన్నకి 3 తమ్ముళ్ళు, నేను ఒక్కదాన్ని. చిన్నప్పుడే మా అత్తకి పిల్లలు లేకపోతే నన్ను పెంచుకుంటామని అడిగితే మా నాన్నగారు ఇచ్చేశారు. మా 10th class వరకు నేను అక్కడే చదువుకున్నాను. తర్వాత 10th classలో నాకు మ్యారేజ్ చేశారు. అంటే 15 years నాకు అంతే. అప్పుడు పెళ్లి అంటే కూడా తెలియని పరిస్థితులు పెళ్లి చేశారు. పెద్ద ఉమ్మడి కుటుంబం అది, అత్తగారిది. ఆస్తులు కూడా బాగా కోట్లతో ఆస్తులు ఉన్నాయి, కానీ వాళ్ళు ఒకరిలో సరిగా లేక గొడవలు పడ్డం అదేను. అది కాకుండా నేను ఎవరైనా అతను ఎల్సిటీ బోర్డులో జాబ్ చేసేవారు అనమాట. కానీ అతనికి చిన్నప్పటి నుంచే హెల్త్ బాగలేదు, అది దాచిపెట్టేసి పెళ్లి చేశారు. అట్లా జరిగి ఒక 1 week బయటపడిపోయింది మ్యారేజ్. పెళ్ళైన 1 week అట్లా ఉందని చెప్తే నాన్న వాళ్ళు వద్దు, డైవర్స్ ఇప్పించేద్దాం, చిన్న పాప కదా, 15 ఏళ్ళే కదా, వద్దు, మన ఇంట్లో ఎవరికి ఇట్లాంటి లేవు అని చేస్తే ఎందుకో నేను ఒప్పుకోలేదు. మా మదర్తోనూ మా మామతో చెప్పినాను, వద్దు నేను ఇక్కడే ఉంటా అని. అప్పుడు అలాగే ఉన్నాము. ఒక 4-5 yearsగా అతను చనిపోయినాడు. అది చనిపోవడం అనేది నేను అసలు అంటే తట్టుకోలేకపోయిన పరిస్థితి అయిపోయింది అనమాట. చాలా చిన్నదాన్ని కూడా, 19 years అట్లా అయిందనమాట. ఓకే. అప్పుడు అతని జాబ్ నాకు వచ్చింది. అప్పుడు విద్యుత్ సౌదకు రావడం ఇక్కడికి. ఈ ప్రయాణంలో ఒక అతను పరిచయం కావడము, ఎంత అన్ఎక్స్పెక్టెడ్గా ఫోన్లు, అప్పుడు మనకు ల్యాండ్ ఫోన్లు ఉంటాయి కదా, రాంగ్ నెంబర్ అంకుల్ మీకు రాంగ్ నెంబర్ రాంగ్ పర్సన్ తగిలాడు అనమాట. సో అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళాం, వాళ్ళంతా మంచి ఫ్యామిలీ, మాత్రం చాలా మంచి. ఇతను కూడా బాగా చదివి ఇంజనీర్ వ్యక్తి, బాగా కనిపించారు, బాగున్నారు. తర్వాత మ్యారేజ్ కాలేదని చెప్పినారు. మా అమ్మ వాళ్ళు ఏం చేశారంటే సరే ఇట్లా ఉన్నప్పుడు చిన్నపిల్లనే కదా, ఇట్లా వదిలేస్తాము, మళ్ళీ పెళ్లి చేస్తే బాగుంటుంది అనుకున్నారు. పెళ్లి చేసుకుంటే సరే అన్నారు, అయ్యింది. అయిన తర్వాత ఆల్రెడీ అతనికి వేరే ఉన్నారు అని అప్పుడు బయటపడింది. 1 week, అది కూడా 1 week. 1 week అది కూడా అబద్ధం. మళ్ళీ ఇక్కడ యాతన పడ్డం స్టార్ట్ అయింది. అతని తరపు నుంచి ఉండే ఆడవాళ్ళు నన్ను చంపడానికి చూడడము, చాలా అసలు ఏం తెలియని వయసు అది, ఎట్లా ఎదుర్కోవాలో తెలియదు అసలు. ఈ నేపథ్యంలోనే నాకు మళ్ళీ బాబు పుట్టడము,
ఇవన్నీ జరిగినాయి అన్నమాట. ఇంకా బాబును కూడా చంపడానికి 2 సార్లు ప్రయత్నం చేసింది ఆవిడ. ఓ ఈజ్ ఇట్? సో బాబు 2 years అప్పుడు అటెంప్ట్ చేసింది అనమాట, గొంతు పిసికేసి చాలా చేసేసింది ఆవిడ. అప్పుడు తను ఉన్నారు కూడా పక్కన. సో ఇంకా నాకు అర్థమైపోయింది, ఇంకా నేనంటే పోతే పర్వాలేదు, నా పిల్లలు కూడా వాళ్ళు ఏం చేసినారని, వాళ్ళు నేను చేసిన తప్పు ఇది తప్పని నేను అనుకోవటం లేదు, ఇది తప్ప ఏదో నాకు తెలియటంలే, మరి చాలా విధిరాత అంతే ఇది. అలా అనుకొని ఇంకా నేను బయటకు రావడానికి నేను అదే చెప్పాను కదా మీకు, చిన్న గీత మీద పెద్ద గీత గీయాలని. సో ఇంకా అప్పుడు ఒక ఓల్డేజ్ హోమ్ కిన్నెర వెల్ఫేర్ సొసైటీ అని చెప్పేసి, ఇది కిన్నెర అనేది మా అత్తగారింటి పేరు కడప, ఆ పేరుతోనే ఇప్పటికి కూడా అదే పేరే ఉంది, నేనే మార్చుకోలేదు. చాలా మటుకు నా దగ్గర ఎడ్యుకేటెడ్ వాళ్ళే డిప్రెషన్కి గురైన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఎల్డర్స్ అయితే ఎవరైతే బెడ్ రీడర్స్గా ఉంటారో వాళ్ళు చాలా మంది చాలా ప్రాబ్లమ్స్తో, అసలు ఇలాంటి జబ్బులు ఉంటాయా అనేది కూడా తెలియనట్లు జబ్బుతో వచ్చారు నా దగ్గరికి. కొంతమంది 2 నెలలు బతుకుతారు, 3 నెలలు బతుకుతారు అన్న వాళ్ళు, సంవత్సరం బతికిన వాళ్ళు ఉన్నారు, వచ్చి 4 రోజులకు 2 రోజులకే చనిపోయిన వాళ్ళు ఉన్నారు. క్యాన్సరు, పెరాలసిస్, కోమాలోకి వెళ్ళిపోయిన వాళ్ళు, రకరకాల జబ్బులు. అసలు ఇట్లాంటి జబ్బులు అనేది నాకు తెలియదు, అసలు ఇట్లాంటి ఉంటాయి, వీళ్ళతో ఇలా ఉండాలి, ఇలా చేయాలి వీళ్ళకి అనేది కూడా నాకు తెలియని పరిస్థితిలో నేను ముందుకు ధైర్యం అది భగవంతుడే ఇచ్చినాడు అనుకుంటా. అదే అడగబోతున్నాను, ఆ శక్తి, ఆ పవర్ ఎలా వచ్చింది మా అంటే ఆ బాధ అనేది నిజంగా వర్ణనాతీతం. ఎక్కడో చూస్తేనే ఇట్లాంటి వాళ్ళు ఉంటారా అసలు అనుకుంటాం. మరి ఇక్కడ ఎంతమంది ఆల్మోస్ట్ యూ హ్యాండిల్? ఇంతకుముందు 40 members ఉండేవాళ్ళు, కానీ ఈ కరోనా టైంలో అంతా చనిపోయారు. అంతా 106 అంటే 96, 95 years ఉండేవాళ్ళంతా కొంచెం ఇదయ్యారు. ఎవరికే కరోనా రాలే మా దగ్గర, చాలా స్ట్రిక్ట్గా ఉన్నాను నేను. అసలు బాబుకి ఇప్పుడు 25 years, BBA అయిపోయింది. ఇప్పుడు కన్స్ట్రక్షన్ అక్కడ కడుతున్నాం మేము, ఓల్డేజ్ హోమ్. స్వామివారు ఒక 1/2 acre స్థలం ఇప్పించారనమాట. అక్కడ సమతామూర్తి దగ్గరే స్థలం ఇచ్చారు మాకు. అక్కడ ఒక 100 members-కి స్టార్ట్ అయిందనమాట. ఓల్డేజ్ హోమ్ కడుతున్నాం మేము. రెంట్ హౌస్ కదమ్మా ఇప్పుడు ఇదైతే? రెంటర్స్ కూడా అంటే ఓనర్స్ కూడా మంచిగా ఉంటారా, యాక్సెప్ట్ చేశారా? అసలు ఎవరు కూడా, నేను ఒక దాంట్లో 10 ఏళ్ళు ఉన్నాను, ఒక దాంట్లో 7 సంవత్సరాలు ఉన్నాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు అయ్యింది. అట్లా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా మంచి వాళ్ళే. ఎప్పుడు దేనికి కూడా ఆయన అభ్యంతరపడి, నేను చెప్పాను మొదట్లోనే చెప్తాను, నా సర్వీస్ ఇట్లా ఉంటుంది, ఇట్లా చనిపోతారు కూడా, మరి మీరు యాక్సెప్ట్ చేస్తేనే నేను తీసుకుంటానని చెప్పినాను. ఆయన ఏమనలేదు. సో ఈ ఇంట్లోకి వచ్చినాక దాదాపు ఒక 100 members వరకు చనిపోయి ఉంటారు. అవునా? ఇప్పటికీ నా దగ్గర ఈ 20 yearsలో 652 మంది చనిపోవడం, వాళ్ళకందరికీ కొంతమంది చాలా మంది, కొంతమంది అంతే, చాలా మంది రారు. ఆ క్రిమినేషన్స్ కూడా నేనే చేస్తాను. రారంటే ఇక్కడ చుట్టుపక్కల ఉండలేక, లేకపోతే మీరు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు మీకు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది అంటున్నా? ఫీడ్బ్యాక్ కొంతమంది వస్తామని అంటారు, కొంతమంది మీరే చేసేయండి అమ్మా అంటారు. తెలుసు నేను, నాకు ఇవన్నీ కూడా, అందుకే నేనేం పెద్దగా ఫీల్ కాను. నా బాధ్యత అది. ఇంతవరకు చేసిన వాళ్ళతో నడుస్తా. ఆఖరికి ఆ శరీరానికి ఎవరు బతికున్నప్పుడు రాని వాళ్ళు చనిపోయిన ఆ కట్టెకు ఎవరు పెడితే ఏముంది వాళ్ళకి? నేను పెట్టినా, అక్కడక్కడ శ్మశానంలో ఉండేవాడు ఎవడో పెట్టినా కూడా వాళ్ళకి తెలియదు ఆ కట్టెకి, అంతే. ఇంక్లూడింగ్ మా మదర్కు ఫాదర్కి కూడా నేనే తలకొరువు పెట్టాను. నేను అమ్మకి నేను పెట్టాను, మా నాన్నకు నేనే పెట్టాను. చాలా మందికి చేస్తాను. రీసెంట్గా 4 చేశాను, మహాప్రస్థానంలో చేశాను. అలా కొన్ని చేసుకుంటూ పోతున్నాను. ఇప్పుడు అవి కూడా చేసి 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 ఇప్పుడు నాకు కూడా, మీరు అడిగారు కదా మీకేం ఫీల్ రాదా అని, చనిపోయిన అదంతా ఏమో కానీ ఆ శ్మశానానికి పోయి అదంతా చేసి వచ్చినప్పుడు కొంచెం ఇది అనిపిస్తుంది. రీసెంట్గా నా కూతురు చనిపోయింది, నా పాప 40 years మ్యారేజ్ అయింది తనకి. ఏమైంది? ఇక్కడే కొంచెం ఇంట్లో పరిస్థితులు సరిగా, బాగా డబ్బు ఉండే వాళ్ళే, కొంచెం బాగలేదు. ఆ బాబుకి ఆరోగ్యం కూడా బాగలేకుండా అయిపోయింది. మానసికంగా మనిషి సంతోషంగా లేకపోతే ఇబ్బందులు అయితే నేను వాళ్ళ నుంచి ఏం చెప్పలేను. చనిపోయింది. అది నాకు చాలా, ఇంతమందిని చేశాను, చెప్పాను అదే బ్లడ్ రిలేషన్ కడుపు ఉంటుంది కదా, అట్లా ఇంతమందికి చేసినా నేను మళ్ళీ కోలుకునేదాన్ని. దేవుడు అట్లీస్ట్ ఆ పుణ్యమైనా నా బిడ్డకి పెట్టలేకపోయిందా? చాలా. నేను ఒకటే బాగా అసలు అంటే 3 months నేను లెగలేకపోయినా మంచంలో నుంచి. బాధ అంటే అది కడుపు బాధ, అది పేగుబంధం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది నాకు ఇప్పుడు అర్థమైంది. అది అంటే ఆ బాధ తెలియకుండా వచ్చేస్తుంది లోపల నుంచి నాకు. ఎవరైనా పాప పేరెత్తినా నాకు తెలియకుండానే నాకు ఏడుపు వచ్చేస్తుంది. రాత్రి ఇట్లా పడుకుంటే చాలు ఆమె గుర్తొస్తుంది. అది తట్టుకోవడానికి కొంచెం కష్టం అనిపిస్తుంది, కానీ తప్పదు, ఒప్పుకోవాలి.
ఊరుకోండమ్మా, ఇంతమందికి ఇంత చేస్తూ మీరు ఎందుకు ఏడుస్తారు? ఎంతో మందికి చేసినాను, ఎంతో మందిని కాపాడినా, బిడ్డను నేను కాపాడుకోలేకపోయినా. ఏదో జన్మలో ఏదో రుణం మీరు అంతే. ఏ బాధ వచ్చినా భరించినాను, కానీ కడుపు బాధ భరించాలంటే కష్టం అనిపిస్తుంది. కరెక్ట్. ఆల్మోస్ట్ 600 పైగా తలకురి పెట్టిన చెయ్యది. ఈ బాధలన్నీ భరించినాను, కానీ ఈ బాధ భరించేది కష్టం అనిపిస్తుంది. ఎక్కడన్నా ఉండన్నా సంతోషంగా ఉంటే చాలే, బతుకుంది కదా అనుకున్నా నేను. అది లేకుండా పోయేటప్పుడు లేదు అని అంటేనే తట్టుకోలేకపోయినా. మీరు మరి ఇంతమందిని తెచ్చి మీ దగ్గర పెట్టుకున్నప్పుడు తనని ఎందుకు when she is not happy చెప్పింది తను, ఆసేపు చేయలేదు, వద్దమ్మా. నేనెంత మొండిదాన్ని ఆ రోజు భర్తను వదిలేయడానికి ఇష్టపడగలుగుతాను. ఆమెకు అదే వచ్చింది. పిల్లల కోసం 2 కూతుళ్ళు, పిల్లలకి పెళ్ళిళ్ళు కావాలి కదమ్మా అనేది. ఇట్లా నేను బాధపడుతుంటే నేను చాలా మందికి హెల్ప్ చేశాను. పిల్లల పెళ్ళిళ్ళు కావాలన్నది మరి చూడండి. ఇప్పుడు మరి ఏం లేదు కదా, పిల్లలు కూడా ఎక్కడ వాళ్ళ పిల్లలు వాళ్ళు అంతే. ఇంకా వాళ్ళ ఫాదరు వాళ్ళ దగ్గర ఉన్నారు, ఇంకా నా దగ్గరికి కూడా రారు. చూసుకుంటారా వాళ్ళని? పిల్లలైనా మంచి చూసుకుంటారా? తెలియదు. ఈమె ఎట్లా నా దగ్గర లేకుండా అయిపోయిందో వాళ్ళు కూడా అంతే. అదే ఆమె లేదు కదమ్మా నీకు, ఇంక వాళ్ళ కోసం ఎందుకు ఏడుస్తావు, నువ్వు ఉండే వాళ్ళని చూసుకో, నువ్వు ఏడవద్దు అని బాబు నన్ను అప్పుడప్పుడు చేస్తుంటాడు అనమాట. అంతే కదమ్మా, మరి మీ మీద డిపెండ్ అయ్యి ఎంతమంది ఉన్నారు. అదే డిపెండెంట్ కావడం. ఇప్పుడు దాంట్లో కూడా నాకు చాలామంది కేసు పెట్టమని అది ఇది చాలా చెప్పారు, కానీ ఒక్కటే నాకు అక్కడ పోలీస్ స్టేషన్ కూడా సిఐ గారు ఫోన్ చేసి చెప్పినారు, అందరు ఫోన్ చేసినారు మీ నుంచి ఆఫీసర్లు అంతా, మీరు ఒకసారి కేసు పెట్టంటే లేదండి నేను ఏమీ పెట్టనని చెప్పినాను. ఎందుకంటే నాకు ఇక్కడ కట్టడం అనేది హోము ఇది చాలా పెద్దది. నాకు లాస్ట్ ఇప్పుడు నా వయసు కూడా అయిపోవస్తుంది. సో ఇది నా బాధను నేను మింగుకొని నేను అది పూర్తి చేయాలి. ఎంతోమంది అనాథలకి అక్కడ చేయాలనుకున్నాను నేను. ఒక్క బిడ్డ కోసం నేను అంతమంది వాళ్ళకి నేను ఇది చెయ్యలేను, ఇంకా ఇట్టే సరిపోతుందని నేను అది మింగుకున్నానమ్మా. నేను ఒక్కటే భగవంతుని కోరుకుంటాను, నా ఊపిరి ఉండేంత వరకు లాస్ట్ మినిట్ వరకు కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలిగినా చేసే శక్తిని అంతే. ఫండింగ్ అంతా మీరు స్వతహాగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే మనకి అది ఒక 5 years దాటే ల్యాండ్ కూడా మళ్ళీ తిరిగి వాళ్ళకి వెళ్ళిపోతుంది. 5 years చేయకపోతే ల్యాండ్ తిరిగి మాకే వస్తుంది అని చెప్పేసి ఒకటి రాసుకున్నాము, అందులో రాశారు వాళ్ళు రిజిస్టర్ చేసినప్పుడు. సో 4.5 years అయిపోయింది. నేను చేస్తాంలే వాళ్ళు ఏమైనా సాయం చేస్తారేమో అనుకున్నాను, కాలేదు అది. ఇక ఒక 6 నెలలు ఉంది మనకి, ఇంకా ఎనిక్కిపోతుందని భయంతో నేను రిటైర్డ్ అయినప్పుడు నాకు అమౌంట్ వచ్చింది, నాకు ఒక 60 lakhs వరకు ఉంటే ఆ డబ్బు మొత్తం పెట్టి ఇప్పుడు స్టార్ట్ అయితే చేసిన నేను. ఇంకా ఇప్పుడు దాతల దగ్గరికి ఇంకా ఎవరైనా మనం చేతనైతే అడగాల్సి వస్తుంది. ఇంకా ఎందుకంటే అంత బిల్డింగ్ కావడానికి నాకు శక్తి లేదు. ఇంకా ఇంతవరకు ఇది ఇలా లాక్కొచ్చాను, ఇంకా అది కూడా భగవంతుడే తోడు రావాలంతే. అన్ని విధాల సహాయ సహకారాలు మీకు అందాలని, ముఖ్యంగా ఆరోగ్య ఐశ్వర్యాలు ఆ దేవదేవుడు మీకు ప్రసాదించాలని సుమన్ టీవీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామమ్మా. సంతోషం, ధన్యవాదాలు.